brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। స్టేట్స్ లో ముందుగా ఏపీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు వస్తుంది. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే 13 సంస్థలకి భూ కేటాయింపుల్ని రద్దు చేశాము అని చెప్పారు మంత్రి నారాయణ. 31 సంస్థల భూ కేటాయింపుల్ని కంటిన్యూ చేస్తున్నాము అన్నారు. 48,000 కోట్ల పనులకు టెండర్లు కంప్లీట్ అయిపోయాయి. 2-3 రోజుల్లో పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు మంత్రి. ఎన్నికల కోడ్ వల్ల టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. భూముల కేటాయింపులో గత పాలసీని తాము కంటిన్యూ చేస్తాము అని కూడా నారాయణ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు అమరావతిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి భూ కేటాయింపులు జరుగుతాయి. పనులు ప్రారంభించని సంస్థలు ఉన్నాయి, వాటిని గుర్తించి వాటి భూ కేటాయింపుల్ని రద్దు చేస్తామని కూడా చెప్పారు. అలాగే అమరావతికి లక్షల కోట్ల అవసరం లేదు అని చెప్పారు. మరోవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సిఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించి రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. 2019లో ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు 58 రోజులు ఇవ్వటం, ఆ తర్వాత యాక్చువల్గా 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటం, రోడ్లు అన్నీ స్టార్ట్ చేయటం, 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రజల సొమ్ము. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావటం ఒక కక్ష సాధింపుతో 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పడేశారు. అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి, ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 8 నెలలు పెట్టింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది.